అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి అనడానికి లిక్కర్ స్కామ్ కేసులే ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. లేని మద్యం కేసును ఉన్నట్లు చూపుతూ పెద్ద ఎత్తున భేతాల కథను నడుపుదాము అనుకున్న చంద్రబాబుకు కోర్టులు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలు టీడీపీ పెద్దల పన్నాగాన్ని బయట పెట్టాయని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ తీరు అని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జరగని లిక్కర్ స్కామ్ ని జరిగినట్టుగా చూపుతూ జగన్ చుట్టూ ఉండే ముఖ్య నేతలను టార్గెట్ చేసుకుని వారిపై కక్ష సాధింపులకు దిగారు చంద్రబాబు. ఇందులో భాగంగా ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో అల్లుతున్న భేతాళ కథలను కోర్టుల ముందు ఉంచితే అవి వాటిని కొట్టిపారేస్తున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేసుకుని వారిని వేధింపులకు గురిచేస్తున్నారనే విషయాన్ని కోర్టులు కూడా గ్రహిస్తున్నాయి. చంద్రబాబు చెబుతున్న లిక్కర్ స్కామ్ కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అని మొదట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. అయినప్పటికీ ఇష్టానుసారం కేసులు వేసి తాము చెప్పినట్లు కథను నడిపించే అధికారులతో కూడిన సిట్ను వేసింది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి పెద్దల కుట్రలకు తలాడించడమే తప్ప ఏమీ చెయ్యలేని సిట్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లు అంటూ వక్రభాష్యం చెబుతూ కనికట్టు చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఇదంతా తేడా కేసని కోర్టు కూడా గుర్తిస్తుండటంతో ఇప్పటికే అరెస్టైన వారందరికీ వరుస వెంబడి బెయిల్ మంజూరవుతోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు సెప్టెంబర్ 6న బెయిల్ మంజూరు కాగా తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది. 72 రోజుల పాటు ఆయన్ను అక్రమంగా నిర్బంధించిన సిట్ ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా చూపించలేక బొక్కబోర్లా పడింది. నిజానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలైందని ఎక్సైజ్ శాఖ నివేదికలే వెల్లడిస్తున్నాయి. అయినా సరే రాజకీయ కక్ష సాధింపుల నేపథ్యంలో రెడ్ బుక్ విధానాల ప్రకారం సిట్ను ఏర్పాటు చేసి వేధింపులకు తెరతీసింది బాబు ప్రభుత్వం. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్నే సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా 3 సార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. చివరికి సిట్ చెప్పినట్లుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్టులు చేయిస్తున్నదనే విషయాన్ని గ్రహించిన కోర్టులు ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వ కుట్రలకు తగిన సమాధానం చెబుతున్నాయి. మొత్తం మీద చూసినప్పుడు ఈ కేసులో దర్యాప్తు పేరిట సిట్ కుతంత్రాలు అడ్డు అదుపు లేకుండా సాగాయి. రాజకీయ కక్ష సాధింపులకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ కుట్రలేవి కోర్టుల ముందు నిలబడడం లేదు. అక్రమంగా అరెస్టైన వారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం బాబు ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.